శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక బయటకు రావటం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా? అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ జనవరి 13, 14, 15 తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతూ ఉంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశివారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయాన్ని ఎప్పుడు అందిస్తారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని. ఇక వృషభ రాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునే వ్యక్తులు కానీ వేరే వ్యక్తుల యొక్క కీడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం, మనస్తత్వం కారణంగా ఈ యొక్క వృషభ రాశి వారు చాలామంది మిత్రులను, శిరోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరికి శిరోభిలాషులు కూడా అధికంగానే ఉంటారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది, ఒక ఈగో కూడా ఉంటుంది. ఇక ఈ జెలసీ, ఈగో కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు వారి తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలరు. అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, లౌక్యం, సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ వృషభ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఈ 2025 సంవత్సరంలో ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఈ 2025 సంవత్సరం ఈ జనవరి 13, 14, 15వ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనడానికి కారణం
మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటిలో నుండి బయటకు రాబోతూ ఉంది. ఇక ఆ శక్తి కనుక బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ 2025 సంవత్సరం నుండి మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, అలాగే ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక సమస్యగా వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఈ నెల అంటే ఈ 2025 సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి, చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో అడ్డంకులు సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల జనవరి 13, 14, 15 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని ఎంతైనా చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అంటే నకారాత్మక శక్తిని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితాన్ని ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశకు గురయ్యారు. ఎందుకంటే దీనికి గల కారణం ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది జనవరి 13, 14, 15 తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయట పడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇలాంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటివి పగిలిన వస్తువులు పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి.
ఇక ఈ విధంగా మీరు చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ జనవరి 13, 14, 15 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి ఈ 2025 సంవత్సరం నుండి మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.